శ్రీ సాయి స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ మేడం, వేసవి సెలవుల్లో అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు అన్ని ఊర్లో ఇళ్ళ దగ్గరే ఉంటారు. సో ఈ టైంలో ప్రతి పేరెంటు వాళ్ళ పిల్లలపైన కేరింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, సో న్యూస్ వస్తూనే ఉన్నాయి. పిల్లలు బయట వెళ్తున్నారు, చెరువుకి వెళ్తున్నారు, ఈత రాలేదు, చనిపోయారు, లేకపోతే బయట బైకుల్లో వెళ్ళారు, ఇద్దరు ముగ్గురు వెళ్ళారు, రైడింగ్ వెళ్ళారు, ఆడ యాక్సిడెంట్స్ జరిగినాయి, చనిపోయినాయి. ఇట్లా డిఫరెంట్ అవేనా కాదు, డిఫరెంట్ ఇష్యూస్ అన్ని చూస్తూనే ఉన్నాం. అందువల్ల ప్రతి ఒక్క పేరెంట్ కంపల్సరీగా ఆ పిల్లల పైన కేరింగ్ అనేది చాలా అవసరం. బయటికి పొనిచ్చకుండా చూసుకోండి. చాలామంది ట్యూషన్స్ అంట ఇవెంట ఏదో పంపిస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ అని ఎప్పుడు ఎడ్యుకేషన్ పైనే సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ పైన ఫోకస్ కాకుండా ఆ పిల్లలకి ఫ్రీడమ్ అవసరం, ఎంటర్టైన్మెంట్ అవసరం. సో అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇది రైట్ టైం. ఇది మొత్తం వాళ్ళ పిల్లలు స్కూల్లో ఉంటారు, ఈ టైంలో హాలిడేస్లో ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి రైట్ టైం. కాబట్టి కంపల్సరీగా ప్రతి పేరెంట్ ఆ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే గేమ్స్ కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మీరే వాళ్ళకి టైం స్పెండ్ చేసి వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ సహా మంచి చెడుని నేర్పించండి, చెప్పండి. ఓకే సార్, కానీ సమ్మర్ వెకేషన్స్ యాక్టివిటీస్ ఇలా అన్నీ అన్నారు కదా, లోకల్ అయితే పేరెంట్స్కి తెలుసు, కానీ విలేజెస్ పిల్లలకి వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు? అంటే విలేజ్లో కూడా ఈ సమ్మర్ క్యాంప్స్ ఇవన్నీ ట్యూషన్స్ అవన్నీ ఉండవు కాబట్టి విలేజెస్లో పిల్లలందరూ కూడా బిజీ లైఫ్లో వదిలేస్తారేమో అనుకుంటున్నా. బట్ విలేజ్లో ఎవరిని వదలొద్దండి. విలేజ్లో పిల్లలందరూ కూడా చెట్లు ఉంటాయి, చెట్ల కింద ఆడుకుంటారు అనే ఉద్దేశంతో మీరు అనుకుంటున్నారేమో, అంతవరకు ఓకే. కానీ దాని తర్వాత అసలు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తారో కూడా చూడండి. ఎక్కువ పిల్లలు బయట వెళ్ళేది కూడా విలేజెస్లోనే ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి పేరెంటు వాళ్ళని చూసుకోండి, వాళ్ళ టైం స్పెండ్ చేయండి. ప్రీవియస్ అయితే మన కథలు చెప్పేవాళ్ళు పేరెంట్స్, మా అవ్వ తాత, ఇప్పుడు అట్లా లేవు కాబట్టి దగ్గర తీసుకోండి, టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి మంచి చెప్పండి, చెడు చెప్పండి. మంచి చెడు వాళ్ళు నేర్పించండి, ఫ్యామిలీ వాల్యూస్ నేర్పించండి. సో కేరింగ్ అది డెఫినెట్గా తీసుకోండి. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాటర్ చాలా ఇంపార్టెంట్. బయట వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు ఒక టవల్ కావాలి, అంబ్రెల్లా కాబట్టి ఇవన్నీ తీసుకొని చాలా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్ని టైం ఎక్కువ స్పెండ్ చేస్తే కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. టౌన్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, ఈ మొబైల్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ఎక్కువ అడాప్ట్ అయిపోతున్నారు. సో మీరు గమనించండి, అసలు ఏంటి మొబైల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎంత టైం యూజ్ చేస్తున్నారు, అది దానివల్ల యూజ్ ఏంటి అని మీరు చూడండి. చూసి ఎప్పుడైతే మన పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో టైం స్పెండ్ చేస్తారో అప్పుడు ఇవన్నీ అవాయిడ్ అయిపోతాయి. బయటకు వెళ్ళడము, ఇష్యూస్ కానీ, మొబైల్స్ ఇవన్నీ ఏమీ ఉండవు. సో కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ రెస్పాన్సిబిలిటీగా ఆ పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేయండి, హ్యాపీగా వాళ్ళకి టైం స్పెండ్ చేయండి. సో జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.